విద్యార్థిగా పాకిస్తాన్కు వెళ్లి ఉగ్రవాదిగా తిరిగి వచ్చి పహల్గామ్ దాడి పాల్పడిన ఉగ్రవాది చదువుకోవాల్సిన వయసులో అతివాద భావజాలానికి ప్రేరేపితుడై చదువు పేరుతో పొరుగు దేశం వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. తిరిగి వచ్చి సందగడ్డపైన కాల్పుల మొత్తం మోగి అమాయకమైన పర్యాటకుల ప్రాణాలు తీశాడు. పహల్గామ్లో పర్యటనకు మరణ శాసనం రాసిన ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ తౌకర్ ఉదంతం ఇది. విద్యార్థిగా వెళ్ళి 20 ఏళ్ల ఆదిల్ తౌకర్ది ఆదిల్ది అనంతనాగ్ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని బీజ్ బెహ్రా సమీపంలోని గురి అనే చిన్న గ్రామం. టీనేజ్లో ఉండగానే పలు నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన ముష్కర్లకు దగ్గరగా మెదిలాడు. 2018లో దక్షిణ కాశ్మీర్కి చెందిన ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో కూడా పాల్గొన్నాడు. అదే ఏడాది పాకిస్తాన్ నుంచి విద్యార్థి వీసా పొందాడు. విద్యార్థి వీసా పొంది వాఘా సరిహద్దు నుంచి బార్డర్ దాటాడు. ఆ తర్వాత బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయాడు. దాదాపు 8 నెలల పాటు కుటుంబంతోనూ మాట్లాడకుండా అజ్ఞాతంలో గడిపాడు. అతడిపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా నిఘా పెట్టినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. అయితే ఆ సమయంలో అతడు లష్కరే తోయిబా సంస్థలో చేరినట్టు ఆ తర్వాత నిఘా వర్గాలు గుర్తించాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్లో శిక్షణ తీసుకొని టాప్ కమాండర్ల పక్కన పనిచేశాడనేసి ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే గతేడాది అక్రమంగా భారత్లోకి ప్రవేశించి 2024 చివరిలో ఆదిల్ అక్రమంగా భారత్లోకి తిరిగి వచ్చాడు. అయితే అది అధికార మార్గంలో రాకుండా అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడు. పుంచ్ రాజౌరి సెక్టర్లోని నియంత్రణ రేఖ దాటి అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడు. అతడి వెంట 3 లేదా 4 పాక్ జాతీయులను కూడా తీసుకొచ్చినట్టు నిఘా వర్గాల సమాచారం. ఈ సెక్టార్లో దట్టమైన అడవులు, మంచుపాతం, అటవీ ప్రాంతం ఉండడంతో పెట్రోలింగ్ చేయడం కష్టమైంది. అది అనుగా తీసుకొని ఆదిల్ ఆ మార్గం గుండా దేశంలోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది. అతడి వెంట ఉన్న వారిలో హషీం ముసా అలియాస్ సులేమాన్ కూడా ఉన్నాడు. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులో సులేమాన్ కూడా ఒకడు. అయితే ఇన్ని రోజులు అండర్ గ్రౌండ్లో ఉంటూ సరిహద్దు నుంచి తన స్వస్థలానికి తిరిగి వచ్చిన ఆదిల్ ఇన్ని రోజులు నిఘా వ్యవస్థ కూడా చిక్కకుండా చాలా జాగ్రత్త పడినట్టు సమాచారం. అనంతనాగ్లో అతడు అండర్ గ్రౌండ్స్లో దాక్కున్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ సమయంలో ఒక పాక్ జాతీయుడికి కూడా ఆశ్రయం ఇచ్చాడు. కొన్ని వారాల పాటు స్థానిక టెర్రరిస్ట్ సెల్స్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ వస్తున్నాడు. చివరకు పహల్గామ్ దాడికి వారి ఆదేశాల ప్రకారం పహల్గామ్ దాడికి కుట్రకు రచించినట్లు తెలిసింది. అయితే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి భారీ కుట్రకు ఆదిల్ ప్లాన్ చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం అనువైన ప్రదేశం కావాలని స్థానిక ఉగ్ర విభాగాలతో అతడు చర్చించినట్టు సమాచారం. తొలుత రద్దీగా ఉండే టూరిస్టు ప్రదేశాలను ఎంచుకోవాలని అనుకున్నాడు. అయితే భద్రతా బలగాలకు సవాలుగా ఉండే బైసరన్ లోయ అయితే తప్పించుకునేందుకు వీలు ఎక్కువగా ఉంటుందని దాన్ని ఎంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆదిల్ సహా కొంతమంది ఉగ్రవాదులు దట్టమైన ఫైన్ అడవులను దాటుకొని బైసరన్ పచ్చిక మైల్లోకి చేరుకున్నారు. M4 రైఫిళ్లను, AK-47 తుపాకులతో పర్యాటకులను చుట్టుముట్టారు. పేర్లు అడిగి మరీ అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. అనంతరం అతివేగంగా అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆదిల్తో పాటు మరో 2 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. వీరి ఆచూకీ చెప్పిన వారికి 20 లక్షల రివార్డును ప్రకటించారు. ముష్కర్ల కోసం అనంతనాగ్, పహల్గామ్ చుట్టుపక్కల అడవి ప్రాంతంలోని పోలీసులు జల్లెడ పడుతున్నారు.